హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మనసుని వ్లాగ్స్. సో ఈ వ్లాగ్ వచ్చేసి అయితే మా సద్దుల బతుకమ్మదండి, చూసేయండి. సో స్టార్ట్ అయితే అయిపోయిందండి. సో అందరికీ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు. ఇక్కడైతే అత్తమ్మ బతుకమ్మ అయితే దేంట్లో పేరుస్తారో అందులో అయితే పసుపు కుంకుమ వేసేసి అయితే 5 మందికి బొట్లు పెట్టుకోవాలి. సో మేమైతే 5 మంది బొట్లు పెట్టుకున్నాము. సో చూస్తున్నారు, ఫస్ట్ నాకు పెట్టేసి అత్తమ్మ పెట్టుకొని అది నాకు పెట్టి మా ఆయనకి, మా బావ వాళ్ళ బాబుకి, మా అమ్మాయి పెట్టుకున్నారు. 5 మంది అయితే పెట్టుకున్నాం. సో ఇక్కడ ఆకులు అయితే వేస్తున్నారు. ఫస్ట్ ఆకు వేసి అట్లానే మన వేరే ఇంకా పెద్ద ఆకులు ఉంటే అవి వేసినాక ఇట్లా అయితే పేర్చుకుంటూ వచ్చినాం. ఫస్ట్ అయితే తంగేడు ఆకు, ఆ తర్వాత టేకు పువ్వు, ఇట్లా బంతి పూలు, ఇట్లా స్టెప్ బై స్టెప్ అయితే పెట్టుకొని వచ్చినాం. మీరు కూడా ఎట్లా చేసినారు, మీ దగ్గర పండుగ ఇట్లా సెలబ్రేషన్ చేసుకున్నారు అనేది కూడా మాకు తెలియజేయండి. మా సైడ్ అయితే మేము ఇట్లా చేసుకుంటున్నాము. సో చూసారు కదా, అతను అయితే ఒక పొద్దు ఉండి మరీ చేస్తున్నారు. సో మనం బతుకమ్మ పేర్చేటప్పుడు అయితే మనం తిని చేయొద్దండి. సో బతుకమ్మ అంతా పేర్చేది అయిపోయినాక చేసినాక ఒక పొద్దు వదిలి అప్పుడు అన్నం తినాలి. తినేసి అయితే మనం రెడీ అవ్వాలి. సో చూస్తున్నారు కదా, అయితే ఇప్పుడైతే మా బతుకమ్మ పేర్చుడు అయితే అవుతుంది. సో మేమైతే ఇట్లా స్టార్ట్ చేసాము, అవుతూనే ఉంది పని. ఇక అత్తమ్మతో అవుతలేదని చెప్పేసి అయితే మేము చిన్నత్తమ్మకి అయితే పిలిచాము. ఈ చిన్నత్తమ్మ కూడా వచ్చేసి అయితే మాకు హెల్ప్ చేశారు. సో చూస్తున్నారు కదా, అందరం కలిసి అయితే ఇట్లా అసలు ఒక పని అయితే పట్టుకొని కూర్చున్నాము. అటు అత్తమ్మ అయితే ఆకులకి అన్ని, మా అత్తమ్మ అయితే ఆకులు అవన్నీ కట్ చేసేస్తున్నారు. అంటే ఇక పెద్ద పెద్దగా ఉన్నాయి కదా, మళ్ళీ బయటకు వచ్చేస్తాయేమో అని కట్ చేసి అయితే ఇస్తున్నారు. ఇక్కడైతే మా అత్తమ్మ అయితే సీతమ్మ జడలు అని ఉంటాయి కదా పూలు, అవి కూడా పెట్టేస్తున్నారు లైన్గా. ఇట్లా స్టెప్ బై స్టెప్ అయితే ఇట్లా పెట్టినాం. మా బతుకమ్మ ఎలా ఉంది, బాగుందా? బాగుంటే కామెంట్ చేసి తప్పకుండా షేర్ చేయండి. ఇలాగే మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మీకు ఎలాంటి కంటెంట్ కావాలి నా ద్వారా, అంటే ఫ్యామిలీ వ్లాగ్స్ కానీ, ఇంకా ఛాలెంజెస్, డేర్స్, అంటే ఇలాంటివి ఉంటాయి కదా కొంచెం సమ్ కంటెంట్స్, ఎట్లా చేయాలి వీడియోస్, ఎలాంటివి మీకు కావాలి, ఎంటర్టైన్మెంట్ అనేది నాకు తెలియజేయండి. ఖచ్చితంగా నాకు సపోర్ట్ చేయండి. ఛానల్కి కొంచెం గ్రో అవ్వాలి, ముందుకు వెళ్ళాలి నా ఛానల్ అని. సో చూస్తున్నారు కదా, ఇట్లా స్టెప్ బై స్టెప్ అయితే అవుతూనే ఉంది మా పని, బతుకమ్మ పని. ఇంకా చేస్తూనే ఉన్నాం, లైన్ బై లైన్ అందరం చెరొక్క పని పట్టుకొని అయితే కూర్చున్నాము. ఇక అవన్నీ పెట్టేస్తూనే ఉన్నారు అత్తమ్మ కూడా. ఇక నేను, మా అత్తమ్మ, చిన్న అత్తమ్మ ముగ్గురం ఉన్నాం. ఇక మా అక్క అయితే వాళ్ళ మమ్మీ వాళ్ళ దగ్గరికి వెళ్ళినారు, పెద్దమ్మ వాళ్ళ ఇంటికి. ఇక నాకు అంటే ఇక్కడ మమ్మీ లేరు, సో అట్లా అని నేను అత్తమ్మ వాళ్ళ ఇంటికి వచ్చేసిన. ఇక్కడైతే మేము పండుగ చేసుకున్నాం మంచిగా. సో చూస్తున్నారు కదా, అత్తమ్మ అయితే పెడుతూనే ఉన్నారు. చాలా అంటే చాలా టైం పట్టదు మాకు బతుకమ్మ పెరగడానికి. మ్యాక్సిమం మనం 12 o'clockకి కూర్చున్నాం మేము రెడీ చేయడానికి. మాకు కరెక్ట్గా 5:30 అయింది కంప్లీట్ అవ్వడానికి. సో చూస్తున్నారు కదా, ఇలా చేసుకుంటూనే ఉన్నాము. సో ఇక్కడ వచ్చేసి మాధవీత అయితే బాగా సతాయించిండు మమ్మల్ని. ఇక అత్తమ్మ అయితే కొంతసేపు అద్వితని ఆడిచ్చింది. సో ఆ బిస్కెట్స్ కావాలని బిస్కెట్స్ పట్టుకొచ్చిండు. ఇక బిస్కెట్స్ తీసి ఇచ్చినాం ప్యాకెట్. ఇక చూస్తున్నారు కదా, ఇక ఒక్కొక్కరు ఒక్కొక్క తీరుగా చేస్తున్నాం. నేను మళ్ళీ వీడియో తీసిన షార్ట్స్ కోసం అని, షార్ట్కి వీడియో తీసిన ఒకటి. అత్తమ్మకి అందుకే కూర్చోమనగానే అసలు నిలబడి పేరుస్తాను ఆమె. ఇక నేను అత్తమ్మ వీడియో తీస్తాను అనగానే కూర్చున్నారు. సో వీడియో అయితే తీసాను. చూస్తున్నారు కదా, ఇలాగ స్టెప్ బై స్టెప్గా చేసుకుంటూనే పోయినాం. మీరు ఎలా చేస్తారు, అంటే మధ్యలో ఏదైనా చెక్క లాంటిది పెట్టి చేస్తారా, లేదా ఎలా చేస్తారా అనేది చెప్పండి. సో చూస్తారు కదా, ఫైనల్గా ఇది లుక్ అండి మాది, మా బతుకమ్మది. చూసారు కదా, పెద్ద బతుకమ్మ. ఇక చిన్న బతుకమ్మ అయితే నేనే పేర్చాను. సో ఇక్కడ వచ్చేసి ఫైనల్గా దేవుని పట్టాల దగ్గర అయితే మేము దేవుని దగ్గర అయితే పెట్టేసామండి. పెట్టేసి అయితే ఇక పూజ చేస్తున్నాము. పూజ చేసుకున్నాక ఇక బయలుదేరడమే. సో ఇక అంతా ఎప్పుడు బతుకమ్మ పేర్చుడు అయిపోతుంది, దేవుని రూమ్లో పెట్టేసి అయితే మేము రెడీ అయిపోయి ఇక పూజ అయితే చేస్తున్నాము. సో చూస్తున్నారు కదా, ఇలా దేవుని రూమ్లో పెట్టి దాని మీద మన కీర దోసకాయదో కీరకాయనో ఏదో ఉంటుంది, అత్తమ్మ అయితే అట్లా రెడీ చేశారు. అందులో ఒత్తు పెట్టి, చాలా మంచి ఐడియా కదండి అట్లా పెట్టడం.
సో చూస్తున్నారు కదా, ఇక్కడైతే ఇక మా బతుకమ్మ ఆటలు పాటలు అన్నీ స్టార్ట్ అయ్యాయి. కంటిన్యూగా ఇక్కడ నుంచి చూడండి, చాలా అంటే చాలా బాగుంటుంది. అందరు మా విలేజ్లో అందరు విలేజ్ వాళ్ళందరూ ఆల్మోస్ట్ అందరు చుట్టాలు అవుతారు, అందరం చుట్టాలమే. చూస్తున్నారు కదా, ఇలా ఉంది మా సెలబ్రేషన్ బతుకమ్మవి. మా చిన్నత్తమ్మ, మా అత్తమ్మ, ఈ అందరూ వరుసలు నాకు అంతగా తెలియదు, కానీ అందరు చుట్టాలే ఆల్మోస్ట్. సో చూసేయండి, ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి, తప్పకుండా సపోర్ట్ చేయండి. మీరు సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. చాలామంది లైక్ చేస్తున్నారు, బట్ వ్యూస్ లైక్ చేస్తున్నారు, కామెంట్స్ చేస్తలేరు. కామెంట్ చేసేవాళ్ళు లైక్ చేస్తలేరు, అసలు ఏందో అర్థమైతలేదు. సో దయచేసి చూడండి, ప్రతి ఒక్కరు చూసిన వాళ్ళు లైక్ కొట్టండి. మీరు కొట్టే ఒక్క లైక్ వల్ల ఇంకా చాలా మందికి రీచ్ అవుతుంది కదా. మీరు ఇచ్చే ఒక్క లైక్ వల్ల ఒక 10 మెంబర్స్కైనా రీచ్ వస్తుందంట. సో అట్లా మీరు ప్రతి ఒక్కరు ప్లీజ్ చూసిన వాళ్ళందరూ లైక్ కొడతారని కోరుకుంటున్నాను. సో లైక్ కొట్టండి, కామెంట్ చేయండి. అలాగే మా వ్లాగ్ మీకు నచ్చినట్టయితే కంపల్సరీ షేర్ చేయండి. షేర్ చేయడం వల్ల కూడా ఇంకాస్త మందికి రికమెండ్ అవుతుంది మా ఛానల్ అనేది. సో చూస్తున్నారు కదా, ఇలా ఆడుతున్నాం. అయితే నేనైతే ఎక్కువసేపు ఆడలేదు, ఎందుకంటే నాకు వీళ్ళందరూ ఇక ఒక్కొక్క రకంగా డ్యాన్స్ చేస్తుంటే నాకు రాదు. సో ఇక నాకు అప్పటికి ఇక బాగా కొంచెం దమ్ము మొస ఉంటుంది. సో అట్లానే నేనైతే చేయలేదు ఎక్కువసేపు. మా వాళ్ళందరినీ నేనే ఇక వీడియోలు తీసుకుంటూ ఉన్నాను. సో చూస్తున్నారు కదా, ఇలాగైతే మాది బతుకమ్మ సెలబ్రేషన్స్ అయితే ఇలా జరుగుతున్నాయి. సో చూసేయండి, కంటిన్యూగా పార్ట్ 2 కూడా ఉంటుంది. పార్ట్ 2 కూడా ఇలాగే సపోర్ట్ చేశారని అనుకుంటున్నాను. సో చూసేయండి కంటిన్యూ.